అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శక్తి వినాయక మండలి తరపున మేము ఎమ్మెగనూరు కోట్ రోడ్ శక్తి వినాయక మండలి తరపున మాట్లాడుతున్నామన్నా. మేము గత 24 సంవత్సరాల నుండి వినూత్నమైన రీతిలో గణపతి ప్రతిష్ఠించుకొని అభిషేకాలు చేస్తామన్నా. కానీ గత 2 సంవత్సరాల నుండి వినూత్నమైన పద్ధతిలో పెట్టాలనుకొని గత సంవత్సరం 54 లక్షల రూపాయలు అక్షరాల కొత్త కరెన్సీతో అలంకారం చేసినామన్నా. అది చాలా ప్రజాదరణ పొందిందని చెప్పి ఈ సంవత్సరం అక్షరాల 54 కిలోల వెండి బిస్కెట్లతో అంటే దాదాపుగా 60 లక్షల రూపాయల బిస్కెట్లతో గణేశునికి అలంకారం చేస్తున్నామన్న. ఈ గణపతి బిస్కెట్లు తేవడానికి ఆదోని, కర్నూలు, బళ్ళారి నుండి మా మిత్రుల సహకారంతో తెప్పించుకొని చేస్తున్నామన్న. అంటే ఇక్కడ వచ్చి భజన కార్యక్రమం ఉంటుంది సాయంకాలము. ఇంకా రాత్రి అలంకార దర్శనానికి పెడుతున్నామన్న. 100% మా మిత్రుల సహకారంతోనే ఇది జరిగిందన్న. ఒక్కరితో చేసే పని కాదు. అందరూ సహకరించినందుకు మాకు జ్యువెలరీ షాపులు కూడా చాలా బాగా సహకరించి సరే చేస్తామంటున్నారు, జాగ్రత్త కూడా తెచ్చేయండి అన్నందుకు వారి సహకారంతోనే మేము చేస్తున్నాం ఈ పండుగ అన్న. ఇక్కడ వచ్చి ఆఫ్కో శ్రీధర్ గారు, రుద్రగౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, విశ్వనాథ్, వంశీ, శ్యాంప్రసాద్, రమేష్ బాబు. ఇక్కడ ఏమి చేయాలన్నా గణపతి శ్రీ శక్తి వినాయకుని ఆశీర్వాదము, ఆయన ఆలోచన విధానాన్ని మేము చేస్తామన్నా. మేము సొంతంగా చేయాలనుకునేది ఏం లేదన్న. ఎందుకంటే ఏమి చేయాలన్నా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి చేస్తారని ఇక్కడ అన్నదానాన్ని కూడా భారీగా విరాళాలు ఇచ్చి అన్నదానం బ్రహ్మాండంగా చేస్తామన్నా. ప్రతి సంవత్సరము 1200 మంది భోజనం చేస్తారన్న. 14 రకాల భోజనాలు పెడతామని. ఇక్కడ 250 బిస్కెట్లు అన్న, అక్షరాల 250 బిస్కెట్లు పెడతామన్నా. 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నది. పర్పస్ ఇక్కడ పోలీసు వారి విజ్ఞప్తి మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామన్నా. మేమే 40 మంది దాదాపుగా ఇక్కడే ఉంటామన్నా. ఈ 3 రోజులు ఉంటామన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.